నమస్కారం, వెల్కమ్ టు జెపీ న్యూస్. వేసవి తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు చల్లటి తాగునీటి సౌకర్యం కల్పించేందుకు వెంకటగిరి సంస్థానం యువరాజు వివిఎస్ సర్వజ్ఞ కుమార్ కృష్ణ యాచంద్ర ముందడుగు వేశారు. నేటి ఆదివారం మధ్యాహ్నం ఆయన ఆధ్వర్యంలో పట్టణంలో 3 కూలింగ్ చలివేంద్రాలను ఘనంగా ప్రారంభించారు. వెంకటగిరి పరిసర ప్రాంతాల నుండి వచ్చే ప్రజలతో పాటు స్థానిక పేద ప్రజలు ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడకుండా వారి దాహార్తిని తీర్చాలనే లక్ష్యంతో ఈ కూలింగ్ చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సేవే లక్ష్యం, సంక్షేమమే దైవం అనే భావంతో వెంకటగిరి రాజు గారి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం విశేషం. పట్టణంలో అధిక జనసంచారం ఉండే పాలకేంద్రం సెంటర్, త్రిభువని సెంటర్, రాజాగారి నగరి, కోట ప్రాంతాలలో మొదటగా ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేయబడ్డాయి. ప్రజలు సులభంగా చల్లని తాగునీరు పొందే విధంగా వీటిని సమర్థంగా నిర్వహించేందుకు పర్యవేక్షణతో కూడిన ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అవసరాన్ని బట్టి రాబోయే రోజుల్లో మరికొన్ని ప్రాంతాల్లో కూడా కూలింగ్ చలివేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు యువరాజు వెల్లడించారు. అదేవిధంగా స్థానిక కాశీపేట సెంటర్లో వైసీపీ నాయకులు అర్జునగారి మురళి ఏర్పాటు చేసిన మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సేవా కార్యక్రమం ద్వారా యువరాజు సర్వజ్ఞ కుమారకృష్ణ యాచంద్ర మానవత్వాన్ని చాటుతూ ప్రజల మనసులు గెలుచుకుంటున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆయన నాయకత్వంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఎంఏ నారాయణ, ఆవుల వెంకటేశ్వర్లు, కావేరిపాకం రమేష్, తుపాకుల ధనుంజయ, మాజీ కౌన్సిలర్లు దనియాల రాధమ్మ, ఢిల్లీ బాబు, కామాక్షి, దంపెళ్ల రామకృష్ణ, మధునాయుడు, అల్లం రాజా, ఇతర ప్రముఖులు తదితరులు ఉన్నారు. One minute. మీరు అభిమానంగా చూస్తారు. కొంచెం ముందు సినా ఇట్లా వచ్చేసావంటే బట్టి
నువ్వు అన్నా ఇటు అన్నా ఇటు ఇటు ఒక సైడ్ వచ్చి రాజన్న కొంచెం వెనక రాజన్న అదేనా కొంచెం సార్ ఇదో కిస్తా ఇంకో క్లాస్ రామకృష్ణ ముందుకు రండి ముందుకెళ్ళి తీసుకోండి ముందుకెళ్ళి వెనక్కి వచ్చింది కదా మొబైల్ నాకు వచ్చేసి సైడ్కి వచ్చేసి సైడ్కి వచ్చింది లోకల్ వాళ్ళంతా ముందుకు వచ్చారు సైడ్ రండి వాడు మైక్ ఆడే పెట్టున్నా నేను దిగాడు మరి అంత దగ్గర సరే
మురళి గారు అందరికి సార్ దగ్గర మజ్జిగ గ్లాసులు ఇచ్చింది అందరికి గ్లాసులు ఇచ్చింది అందరికి సార్ గారు నో 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 నారాయణ అన్న ఏం పోతుందన్నా నో మేనకి ఒకసారి పోయి ఒకసారి 5 నిమిషాలు పోయి ఆ క్లాస్ ఇచ్చే అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వేసవి కాలంలో ఈ ఎండల తీవ్రత పెరిగింది, మీ అందరికీ తెలుసు. ఈ ఎండలకి ముఖ్యంగా ప్రజలు వడదెబ్బకు గురవడం, ఈ ఎండల దెబ్బకి పరిగెట్టక పోక తప్పదు. కాబట్టి ఈ ఎండలో పోయినప్పుడు వడదెబ్బకి గురయ్యి అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి ఈ వేసవికాలంలో పట్టణంలో పలు చోట్ల చలివేందర్లు ఏర్పాటు చేయడం జరిగింది. నగిరి ముందు ఒకటి, పాలకేంద్రం సెంటర్లో ఒకటి, త్రివేణి సెంటర్లో మరొకటి, ఇంకొకటి కాశీపేటలో అర్జున్ గారు మురళి గారు నిర్వర్తిస్తున్నారు. దాన్ని కూడా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఇవి అనేక మంది పట్టణంలో చేస్తూ వస్తున్నారు. వెంకటగిరిలో దాతలు కొరవలేదు. వెంకటగిరి ప్రజలకు ఎప్పుడు ఏది అవసరమైనా వెంకటగిరి ప్రజలే అండగా ఉండి చేస్తూ వచ్చారు. అది కోవిడ్లో నుంచి చూస్తూ వచ్చాం. దాంట్లో భాగంగా మా వంతుగా మేము చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే మా తాతగారికి వెంకటగిరి ప్రజలకు సేవ చేయటం, వెంకటగిరి ప్రాంత ప్రజలకు సేవ చేయటం ఏంటంటే ఆయన చాలా మక్కువ. ఆయన సమకాలికులు ఈరోజు లేకపోయి ఉండొచ్చు, లేకపోతే వారు నాకంటే బాగా చెప్పుకుంటారు. వారిని ఉదాహరణగా తీసుకొని వారి ఆశయాల మేరకు వారి పేరుతో ఈ కార్యక్రమం చేయటం జరిగింది. వారు చేసినంత స్థాయిలో మేము చేయకపోతుండొచ్చు, కానీ వారి ఆత్మ శాంతించాలని, వారి ఆశీస్సులు మా పైన ఉండాలని, వారి అడుగుదాడులో మేము నడవాలని, వారి కోసం వారి ఆశయం నిలబడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయటం జరిగింది. దీని అందరూ ప్రజలు స్వీకరించి, పెద్ద మనసుతో స్వీకరించి, మేము ఏర్పాటు చేసిన సర్వేంద్రులు వారికి అవసరం మేరకు వారు వాడుకోవాలని ప్రజలందరినీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం.